అదేంటే పళ్ళు నువ్వే కడుకుంటా అంటే రోజు నేనే కడుక్కున్నావా? ఎప్పటి నుంచి? తాతగారి ఇంటికి వెళ్ళావే అప్పటి నుంచి. వాళ్ళే కడుక్కోమన్నారా? వాళ్ళ పొలం కాదంటగా మనం, అందుకని నా కంచం గలాగే వేరేగా దొడ్లు వేసుకోమన్నారు. అన్నం కూడా అక్కడే పెట్టేవారా? అక్కడే తినేవాడిని, అక్కడే పడుకునేవాడిని. ఇంట్లో తింటే అంతేందుగా. ఈ సంగతి మీ అత్తయ్య తెలుసా? తెలుసు. నువ్వు గిన్నె కడుక్కోవడం మీ అత్తయ్య చూసిందా? చూసింది. ఇంకా ఏమేమి చేసేవాడు? అప్పుడప్పుడు ఇంట్లో గిన్నె కూడా నేనే కడిగేవాడిని. అదేమో తాతగారు కూడా నా చేతి కాళ్ళు పట్టించుకునేవాడు. ఇంటికి మాయ వెళ్ళి వాళ్ళ మా ఆఫీస్లో తమాష జరిగింది, మీకు తెలుసా? ఎక్కడేం జరుగుతుందో నాకేం తెలుసు. అయితే చెప్తా వినండి. మా ఆఫీస్లో పనిచేసే ప్యూను ఆఫీసు గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూడాలి వాళ్ళు ఎలా కాపురం చేస్తారు. దివ్యంగా చేస్తారు. మీకెలా తెలుసు? అతను ప్యూను కదా, ఎప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. కాళ్ళు బిస్కే దగ్గర నుంచి కంచాలు కడిగే వరకు అన్ని అతనే చూస్తాడు. అదేమిటండి, ఆఫీస్లో ప్యూను ఇంట్లో భర్తేగా? ఆ సంగతి అన్నాడు గుర్తుంటుంది. ఒకవేళ మధ్యలో గుర్తొచ్చినా ఆ అమ్మాయి తలకోళ్ళు ఎవరైనా వస్తే అంతస్తులు అడ్డం వస్తాయి. అబ్బా, నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చెప్తారు. అదేమిటండి, అప్పుడే మధ్యలో వచ్చేసారు. ఉండండి, ఉప్పు తెస్తాను. అదేమిటండి, పల్లె మీరు తీశారు? నేను గోపి ఒకే కులం వాళ్ళు. ఏమైందండి? ఇప్పుడు నేనేమన్నాను? నేనే అంటున్నాను, మా ఇద్దరిదే ఒకటే కులం అని. ఎత్తి కొడుస్తున్నారా? లేదు, గుర్తు చేస్తున్నాను. ఎందుకు అలా కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త వాళ్ళలో కాలు పెట్టాను. మీరు మారిపోతున్నారు. మారకు తప్పడం లేదు. ఇప్పుడు నేనేం తప్పు చేశానండి? కొందరు తెలిసి తప్పు చేస్తారు, కొందరు తెలియక చేస్తారు, కొందరు తెలిసిన పర్వాలేదు గుర్తిస్తారు. తెలిసి తప్పు చేసేవాళ్ళు మొండివాడు, తెలియక చేసేవాళ్ళు క్షమించబడేవాడు, తెలిసిన పర్వాలేదు గుర్తించేవాళ్ళు క్షమించరానివాడు. నువ్వు ఆ ప్రవక్తి నిందా. అంత కాని పని నేనేం చేశాను? గోపి కన్సర్న్ క్లాస్ ఎవరు కడిగారు? వాడే కడుక్కున్నాడు. వాడే కడుక్కున్నాడా? వాడే కడుక్కున్నాడా? ఏమో అరుణ, ఆ రోజు రాకూడదనే ఈ రూపం గుంచేస్తున్నా. అరుణ, మీ అప్పయ్య వాళ్ళకి వెళ్ళి నుంచి గోపిని అడుగు మీద పడేసి తిండికి కూడా కుక్కలు పడేసినట్టు బయట పడేసి. ఒకవేళ రేపు వాళ్ళకి నేను వెళ్ళినా నాకే తెలిసేగా. మీకెలా చేస్తారండి? ఏ వాళ్ళకే చేస్తారా? ఏదో చిన్నవాడు. ఓహో, మీకు కులాల్లోనే చిన్న పెద్ద తారతమ్యాలు ఉన్నాయనుకున్నాను, వయసులో కూడా ఉన్నాయన్నమాట. మరీ తడి లేకపోతే ఆవిడ తిట్టదు. ఆవిడ ఆచారాలు ఆవిడవి, నన్నేం చెమ్మంటారు? ఆవిడ చేదస్తం కోసం వాళ్ళు హీనంగా చూసినా భరించామన్నమాట. నేనేం చేశాను? ఏ నీకు ఇల్లు లేదా? ఈ వాళ్ళకి ఆ ఇంట్లో సరైన స్థానం లేదని తెలిసిన తర్వాత ఎందుకున్నావు అక్కడ? అంత కష్టంగా ఉంటే వద్దు మానేసిన వచ్చామని లేదా వాళ్ళ పంపించామని. అయినా తప్పు నీది కాదు. వాళ్ళమ్మ నన్ను నమ్మేది, నేను నిన్ను నమ్మాను, నువ్వు మరే ఉన్నాను. అందరం వచ్చేవాడు పికారపోయాడు. కన్నపెట్టలా చూసుకుంటే ఏ చాకరీ చేసినా తప్పు లేదు. కానీ పాలేరులో చూసే వాళ్ళ కాలు పడాల్సిన క్రమం వాడికే లేదు. అరుణ, రేపు మన బిడ్డను కూడా ఎవరి మీద వదిలి పెడితే వాళ్ళు లేక ఏదైనా చూస్తే ఆ రోజున తెలిసి వస్తుంది ఈ రోజు నీ పడే బాధ్యత. మళ్ళీ గుండె నొప్పి ప్రారంభమైంది. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉదయం వచ్చి మళ్ళీ ఇంజక్షన్. నొప్పి ఎలా ఉంది? కొంచెం తగ్గినట్టుగానే ఉందండి. ఏమండి, నా మీద ఇంకా కోపం పోలేదా? నన్ను క్షమించమ్మా, ఆవేశపడి నీ మనసు బాధ పెట్టాను. లేదండి, కర్పూరం తెల్లగానే ఉంటుంది, చల్లగానే ఉంటుంది. అంటిస్తేనేగా సెగలు కక్కుతుంది. నా తప్పుండ బట్టేగా మీకు కోపం వచ్చింది. ఇంక ముందు మీ మనసు ఎప్పుడూ బాధ పెట్టనండి. ఈ మంట ఈ రోజుతోనే చల్లారిపోనివ్వండి. పిచ్చిదా,
చల్లటి సముద్రంలో కూడా భయంకరమైన మంటలు పుడతాయి. ఆ సముద్రంలో నీళ్ళే ఆ మంటలు ఆర్పలేవు. అది ప్రకృతి సహజం. అలాగే ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వాటంతట అవి చల్లారిపోతూ ఉంటాయి. అరుణ, ఇటువంటి నువ్వేం పట్టించుకోకూడదు. పైగా డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? ఇంకా నువ్వు కొన్నాళ్ళ పాటు బాగా రెస్ట్ తీసుకోవాలని. నాకేం పర్వాలేదండి. అదిగో ఆ మొండితనం వద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ శ్రమంతా నీకు ఎందుకన్నా మా అక్కని పిలిపిస్తాను. ఆవిడ వస్తే అన్ని పనులు తనే చూసుకుంటుంది. నీకే అభ్యంతరం లేదుగా? ఏమిటేమిటి, వండి పెట్టడానికి ఆవిడ వస్తున్నదా? బాగుంది. ఏదో చేసుకున్నందుకు అతగాడు మన సాంప్రదాయంలోకి వస్తాడనుకున్నాం గాని వాళ్ళంతా ఇంటికొచ్చి వాళ్ళ చేతి వంట నువ్వు తిని మడి తడి మర్చిపోయి. ఏం చేయమంటావు చెప్పత్తయ్యా? నువ్వు చేసి పెట్టాలంటే ఆయన వంటింట్లో రానివ్వు. నీ ఆచారాలు ఆయన నచ్చవు, ఆయన పద్ధతులు నీకు నచ్చవు. అరుణ, యారా, బాగుండవా? మా అక్క. ఏ అమ్మా, ఒంట కొలాపుతుందా? మే అమ్మా, అదే వాళ్ళ అత్తయ్య. ఆహా, పిల్లలు నీరసంగా ఉన్నది. ఆ రోజు ఉత్తరం ముక్కదో ముందే రాసి ఆడవకోట. అదేనే రాసేవరా నీ మోకము? అందరూ ఉండి చివరికి పొయ్యిలో పొలము కలకుండా పోయింది. ఒరే, ఈ ఇంట్లో పొయ్యి ఎక్కడా? చూపిస్తారా? ఇదిగా అమ్మా, నేను అన్నం వండి పక్క నువ్వు పోడుకో. వెధవది ప్రాణం పోవడానికైనా ఒప్పుకుంటాను కానీ ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. వస్తాను. ఏంటే జుట్టు గొర్రె బొచ్చల్లే ఒలే, ఇంకా నువ్వు బల్లోకి వెళ్తలేదంట. ఎంతకీ నేను ఎవరినా? ఏమో వచ్చి పిచ్చి మొండ. నేను నీకు అత్తినే. అత్తివా? ఆడేవడనుకుంటుందా? తప్పు, అట్ట పేరు పిలవకూడదు. అన్నికి బాగా అన్నికి నచ్చాడంటే బాగా నచ్చాడా? చాలా బాగా నచ్చాడు. అయితే నీ పెళ్లి చేసుకుంటావంట. జ్యోతి రైట్ అమ్మ పిలుస్తుంది. అయ్య బాబు, పొయ్యి మీద పప్పు పెట్టి మర్చిపోయానా? మాడిపోయిందో ఏంటో. మాయదరుపు ఎన్నిసార్లు వేసినా సారి సాగదు. అమ్మాయా, నువ్వు ఉప్పు ఎక్కువ తింటావా తక్కువ తింటావా? ఎక్కువ తింటావా? అయినా మతి మండ, అమ్మాయి బత్తకాయ రసం ఇటు మర్చిపోయాను. అబ్బా, ఏదో ముండ కత్తి పెట్టాను, ఏదో ముండ కత్తి పెట్టలు. అబ్బో, ఈ ఊరు బత్తాకాయల్లో బాగానే ఉంది రసం. మా ఊరు బత్తాకాయల్లో అసలు ఏమీ ఉండదమ్మాయా. 4 చెక్కలకే గలాసు నిండిపోయింది. మా ఊరు చెక్కలైతే అసలు రాసలే రాదమ్మాయా. నువ్వు లేకే నిద్రపోతున్నావా అమ్మాయా? అమ్మాయా, ఇదిగో ఇద్దాం. బూలు కోసం తెచ్చుకుంటాం, వేసుకోము. నువ్వు వెళ్ళాడుకోమ్మా.